అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓన్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లోని దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. దీనికోసం ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసి ఒక 4 వెల్లుల్లి రెమ్మలు ఇలా చితగ్గొట్టి వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలోనే వీటిలోనే కొంచెం పలుకులను కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా నేను ఇక్కడ దొండకాయల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి దొండకాయలను కూడా యాడ్ చేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు వాటిని అలా మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు వేయించుకున్న తర్వాత ఇలా మూత తీసి ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి దొండకాయల్లో యాడ్ చేసుకోవాలి. దీనిలోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు కూడా ఉంచాలి. ఇలా ఆనియన్ అనేది ఫ్రైలో వేయటం వల్ల ఫ్రై అనేది కొంచెం గ్రేవీ ఫామ్లో వచ్చి రైస్లో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేయండి తప్పకుండా. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఈ ఫ్రై అంతా కూడా ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ అండి. చాలా బాగుంటుంది. పప్పుచారు లాంటి ఏమైనా రసంకి సైడ్ డిష్గా ఈ ఫ్రై చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.